చేస్తున్నా. రేవంత్ రెడ్డికి ఆర్డీఓకి కాదు, నిలబడాల్సింది మాతోటి మీడియా పబ్లిక్. మీ పేరు మేడం? శుభలక్ష్మి అండి. మాకు వచ్చిన నోటీస్ మటుకు ఏమైందంటే, మీరు ఏప్రిల్లో మిమ్మల్ని పిలిచి మేము ఒక గ్రామ సభ చేశాము. దానికి సమాధానంగా మీకు ఈ లెటర్ మేము పంపిస్తున్నాము. మీకుండే అభ్యంతరాలు, మీ ల్యాండ్ మేము ఎక్వైర్ చేయబోతున్నాము, దానికోసము మీకుండే అభ్యంతరాలు మీరు చెప్పండి, మేము వింటాము, అందుకోసం పిలుస్తున్నాము అని అన్నారు. వెళ్ళాం మేమందరం. కానీ అక్కడ ఎవ్వరు మా అభ్యంతరాలను వినలేదు. అసలు ముందు 1 by 1 పిలవాల్సింది పోయి 5 6 ఆ తర్వాత మొత్తం ఒక 50 మందిని ఒకేసారి వింటాన్ని పెట్టారట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పద్ధతి కాదు. రెండోది, మాకు అసలు 29 డేట్ వేసి 4వ తారీఖు ఇచ్చి 6వ తారీఖుని రమ్మన్నారు. 2 రోజులు ఎలా అవుతుందండి? ఎంత మందో ఇక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారు, అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నారు, వాళ్ళందరూ ఎలా రాగలరు? ముందర అసలు మాకు నోటీస్ పీరియడ్ సవ్యంగా ఇవ్వలేదు. ఆ తర్వాత డేట్లు తప్పు, అవకతవక. 6వ తారీఖుని చేస్తే 1వ తారీఖుని చేశామని చెప్పి మేము అదే అడిగాం. ఇన్ని అవకతవకలు ఏంటండి? ఏది కూడా సజావుగా సాగట్లేదు, చాలా అవకతవకలు అవుతున్నాయి. వాళ్ళు ఏది కూడా ప్రోటోకాల్ సరిగా ఫాలో అవ్వట్లేదు, రూల్స్ ని ఫాలో అవ్వట్లేదు, పద్ధతి ఏది ఫాలో అవ్వట్లేదు. దానిలోనే తెలిసిపోతుంది ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయో. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పడం జరిగింది, మధు పార్క్ బ్రిడ్జ్ ను వదిలేసి మేము గాంధీ సరోవర్కి తీసుకెళ్తామని. మరి సీఎంఏ చెప్పినప్పుడు ఈ ఆర్టీవీ మీకు నోటీస్ ఇవ్వడానికి ఆంతర్యం ఏంటి? అదే మేము అడుగుతున్నామండి. అందుకనే ఏమైనా పరిహారం, వృత్తి గాని పరిహారం గాని ఇన్ని నెలలు ఇస్తాను అలాంటివి ఏమైనా మెన్షన్ చేశారా? లేదు. ఆయన ఒకటే అన్నాడు, ఇంత చేసి మమ్మల్ని పిలిచిందట, మేము మా అబ్జెక్షన్స్ ఏవి చెప్పే లోపలే ఏం చేసినా గానీ మీరు వెళ్తుంది, మేము తీసుకునేదే, కానీ మీకు దాని తగ్గట్టుగా నష్టపరిహారం ఇస్తాం. సరే ఎంత ఇస్తారు చెప్పండి బాబు, అది ఇప్పుడే కాదు, మేము తర్వాత చెప్తాం. ఇల్లు ఎట్లా ఇస్తారు? అదే కదా, ముందరేమో 4 భరోసాలు, అన్ని కాటే మాటలు, గాలి మాటలు. ముందు 4 భరోసాలు అన్నారు, పిలిచి మరీ చెప్పారు. ఎలాంటి భరోసాలు ఇచ్చారు? రెడీ టు ఆక్యుపై అన్నారు. ఆ తర్వాత లేకపోతే అది కూడా ఆయన మన లెజిస్లేటివ్ అసెంబ్లీలో అరిచర్చి చెప్పారు. నేను చెప్పాను 7 ఎకరాల స్థలం తీసుకుని ఎగ్జాక్ట్లీ మధు పార్క్ రిప్లికా చేస్తానని, అయినా వాళ్ళు ఎవరు వింటలేదు, ఒప్పుకోవట్లేదు అని. ఆయన ఇచ్చిన మాటే మళ్ళీ ఆయన మర్చిపోయారు. ఇంత మరీ మార్చిపోతే మరి గాల్లో తోసిస్తే ఎట్లాగండి? ఇంత నిలకడ లేకుండా, ఇంత నిజాయితీ లేకుండా, దిస్ ఇస్ నాట్ డన్. దాదాపు నిన్న మధు పార్క్ రిడ్జి అపార్ట్మెంట్ వాళ్ళు ఎంతమంది వరకు అక్కడికి వెళ్ళడం జరిగింది? అసలు యాక్చువల్ గా మేమున్న 450లో అందరికీ నోటీసులు రాలేదండి. మా బి బ్లాక్ లో నుంచి ఒక 150 మందికి వచ్చింది. ఏ బ్లాక్ లో కూడా మొత్తం అందరికీ రాలేదని విన్నాము. దొరికిన వాళ్ళందరూ వెళ్ళారు. మేము దగ్గర ఒక 150 మంది వెళ్ళాం. కొంతమందికి నోటీసులు ఇచ్చి కొంతమంది ఇవ్వడానికి కారణం ఏమైనా ఉందంటారా? వాళ్ళు ఏమన్నారంటే, మిగతా వాళ్ళందరికీ మేము ఇస్తామండి, అందరికీ ఒకసారి ఇచ్చి అందరికీ ఒకసారి అడ్రస్ చేయడం అవ్వదు కదా, అందుకని వస్తాయి మిగతా వాళ్ళందరూ కూడా ఇస్తామని అన్నారు. ఇల్లు అంటే ఒక బంధం, ఒక ప్రేమ, ఒక ఆప్యాయత. అలాంటి ఇల్లు వదుకోవడానికి మధు పార్క్ రిడ్జి వాసులు రెడీగా ఉన్నారా? బిల్కుల్ నై, నోవే. మేము ఇవ్వం, మేము వదులుకోం. అదే మేము నిన్న వెళ్ళి చెప్పాం. మేము అదే చెప్పాము ఆల్రెడీ. సార్ మేము ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము రిట్ వేసాం. అదేదో కోర్టులో రిట్ ఉన్నది, అదేదో తేలేంత వరకు మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్దర్ యాక్షన్ మీరు తీసుకోవద్దు. కానీ దాని మీద కూడా మేము మీ అందరికీ స్పష్టంగా చెప్పదలుచుకున్నాము, మేము ఎవరం మా ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా లేము అని చెప్పేసి వచ్చాం. ఎట్లా ఆర్డీఓ నిన్న నోటీస్ ఇవ్వడం జరిగింది, ఎలాంటి అంశాలు ప్రస్తావించడం జరిగింది? సేమ్ థింగ్, ప్రొసీజరల్గా వాళ్ళు చేయాల్సినవి చేశారు. మాకు ఇదొక ప్రొసీజర్, మేము దీన్ని చెయ్యాలి అంతే, కాబట్టి చేస్తున్నాము అన్నారు. అప్పుడు నేను అడిగాను ఆర్డీఓ గారిని, మీరు ప్రొసీజర్స్ అన్నీ ఫాలో అవుతున్నప్పుడు ఈవెన్ పిఎన్ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో పబ్లిక్ నోటిఫికేషన్, దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతకుముందే డిపిఆర్ రెడీ ఉండాలి, ఎక్కడ పబ్లిక్ డొమైన్లో, అవి లేవు. ఇంకోటి లిస్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ బీయింగ్ డిస్ప్లేస్డ్, అది కూడా లేదు. గవర్నమెంట్ మనకి ఇవ్వలేదు అది, ఇంకా అది న్యూస్ పేపర్లో అయినా వెయ్యాలి, అది వేయలేదు. ఈ ప్రొసీజర్స్లో మళ్ళీ SIA, EIA అంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి, కంపల్సరీగా చేయాలన్నమాట. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ అంటే మూసీ అండ్ ద ఫారెస్ట్ ఇస్ ఇన్వాల్వ్డ్. సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటే మేము ఇక్కడ ఒక నెట్వర్క్ ఫామ్ చేసేసుకున్నాం కాబట్టి సోషో సైకలాజికల్, ఎకనామికల్, ఇవన్నీ ఇమోషనల్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ ఇంపాక్ట్ స్టడీ చేయాల్సిందే. 100 ఫ్యామిలీస్ ఉండే విలేజ్లో కూడా అది మ్యాండేటరీ యాక్ట్ ప్రకారం, 13 యాక్ట్ ప్రకారం R&R. కానీ
అది ఇక్కడ మేము 425 ఉన్నాం కదా, ఇట్ ఈస్ కంపల్సరీ దే హ్యావ్ టు కండక్ట్ దట్ స్టడీ అండ్ గివ్ ఇట్ టు ద హైయర్ అప్స్. ఇట్లా జరుగుతుంది ఇక్కడ అని చెప్పి స్టడీ చేయాలి. ఈ స్టడీ అక్కర్లేదు అంటే ఇండస్ట్రియల్ కారిడార్ కోసం ఎక్స్పిడిట్ చేయడానికి పనులకి కేటీఆర్ అది పెట్టారు అమెండ్మెంట్ 16లో. ఆ 16 అమెండ్మెంట్ని రెసిడెన్షియల్ అర్బన్ ఏరియాలో ఇది వాడడానికి వీల్లేదు. ఇక్కడ ఇది కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే ఇక్కడ రెసిడెన్షియల్ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ 60% పైన పెద్దవారు ఉన్నారు, సీనియర్ సిటిజన్స్. అందులో భార్య వెళ్ళిపోయి భర్త వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు, పిల్లలు అమెరికాలో ఉన్నారు. వాళ్ళు వస్తారో రారో తెలీదు. ఇప్పుడు నాకు గబుక్కుని మందులు కావాలి, నేను చాలా పెద్దదాన్ని అనుకోండి, గబుక్కుని మందులు కావాలి, ఆవిడకి ఎవరికో ఫోన్ చేస్తాను, వాళ్ళు కదా నాకు పంపించేది. నా పిల్లలు వచ్చి అమెరికా నుంచి ఇవ్వరు, పోయిన వారు ఎవరు రారు, అవునా? సో హౌ కెన్ హీ డిస్ట్రాయ్ దిస్ సోషల్ నెట్వర్క్? ఇప్పుడు డబ్బులు ఇస్తామంటున్నారు, ఇక్కడ డబ్బులు ఇస్తే చెట్టుకోరు పుట్టకోరు ఎక్కడెక్కడ వీలైతే అక్కడికి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ కొత్త సోషల్ నెట్వర్క్ ఫామ్ చేసుకోవాలి. ఈ వయసులో మళ్ళీ అదంతా వాళ్ళ వల్ల అవుతుందా? ఫస్ట్ థింగ్ మూవింగ్ ఇక్కడ నుంచే చాలా ఇబ్బంది వాళ్ళకి. సన్నగా కృషించిపోయి ఉంటారు చాలామంది. అండ్ ఆర్మీలో పనిచేసిన వాళ్ళు, సైంటిస్టులు, టీచర్లు, డాక్టర్లు, అంత రెస్పెక్టబుల్ సర్వీస్ చేసిన వాళ్ళు అనమాట. హౌ కెన్ ఎనీబడి డిస్ట్రాయ్ దేర్ లైఫ్ టైమ్ ఎర్నింగ్స్తో కొనుక్కున్న ఒక ఇల్లు, ఇక్కడ ఫామ్ చేసుకున్న సోషల్ నెట్వర్క్ని ఎవరైనా ఎలా డిస్ట్రాయ్ చేయగలరు? నేను అడిగాను ఆర్డీఓ గారిని, మీరు అన్ని స్టెప్స్ ఫాలో అవుతున్నప్పుడు ఎస్ఐఐ ఎందుకు చేయలేదు? ఎస్ఐఐ మాకు ఎగ్జంప్షన్ ఇచ్చారు. ఎగ్జంప్షన్ మీకు వర్తించదు అంటే మా కేసులో వర్తించదు, మీరు చేయాల్సిందే ఎస్ఐఐ అని చెప్పాను. అదొకటి. లిస్ట్ ఆఫ్ ఓనర్స్ ఇవ్వట్లేదు. ఇంకోటి వాళ్ళు యాక్విజిషన్ ఆఫీసర్కి ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించాలి. అప్పుడు ఆయనకి హక్కు వస్తుంది అక్విజిషన్ చేసుకోవడానికి, అంటే అధికారికంగా. ఆ కాపీ ఒకటి నాకు ఇవ్వండి అంటే, మీ పేరేంటి అంటే శశిరేఖ మాని, నేను అడ్వకేట్ని అని చెప్తే, ఐ విల్ గివ్ ఇట్ టు యూ మేడం అని అన్నాడు. నేను ఆయన రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి ఆయన లేనే లేడు. ఇప్పుడు ఆర్టీఏలో వేసి ఆ కాపీ తీసుకోవాలి, విచ్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు హ్యావ్. అయితే ఇప్పటికీ మా బిల్డింగ్లో సాహిల్ అనే అబ్బాయి చాలామంది ఆర్టీఐ వేశారు, 4 క్వశ్చన్స్ వేశారు, దేనికి కూడా ఆన్సర్ రాలేదు. కానీ దాని ఫర్దర్ ప్రొసీజర్ వాళ్ళకి తెలీదు, వాళ్ళు లీగల్ పీపుల్ కాదు కాబట్టి. నన్ను అడిగితే నేను చెప్తాను, ఇంకా ఆర్టీఐ నుంచి ఆన్సర్ రాకపోతే ఏం చేయాలి? కంపల్సరీగా 15 డేస్లో జవాబు ఇవ్వాల్సిందే ఆర్టీఐలో, అవునా? అది మీకు తెలుసు. మీరు ఇల్లులో నష్టం చేయకుండా ఏ ప్రాజెక్ట్ చేయండి, మీకు ఎవరు ఆపరు. మీరు ఏం చేయాలన్నా మీరు చేయండి. మా ట్యాక్సులు తీసుకొని మా ఇల్లులు మీరు ప్రొటెక్ట్ చేయాలి, కానీ మా ఇల్లులే తీసుకుంటే ఎలా? ఆ ట్యాక్సులు కూడా తీసుకుంటారు, ఇల్లులు కూడా తీసుకుంటారు. మరి మేము ఎక్కడికి వెళ్ళాలి? ఇలాంటి గవర్నమెంట్ ఉంటే ఎలా? మా అపార్ట్మెంట్ని 0 వాల్యూ చేస్తున్నారు. మీ 0 వాల్యూ అయ్యేతక్క మేము ఆపుతాం, మేము చూస్తాము. మీ 0 వాల్యూ కూడా అవుతుంది ఒక్కరోజు. మీ అపార్ట్మెంట్ బఫర్ జోన్లో లేదు, అది కూడా చెప్పాలనుకుంటున్నా. బఫర్ జోన్ ఫుల్. అసలు మూసి రెయిన్స్ వస్తే మూసి మొత్తం ఫ్లడ్ అయిపోతుంది. ఒకసారి మూసి చూపియండి. ఇన్ని రోజులు జూన్, జూలై, ఆగస్ట్, ఇప్పుడు ఆగస్ట్ నడుస్తుంది, ఫుల్ రెయిన్స్ వచ్చాయి. ఒకసారి మూసి వెనక చూపియండి వీడియో, ఎక్కడున్నాయి నీళ్ళు? మా అపార్ట్మెంట్ మొత్తం ఫ్లడ్ అయిపోతుంది అని చెప్తున్నారు కదా, అందుకే తీసుకుంటారు. బఫర్ జోన్ 50 మీటర్ చేయాలి, 100 మీటర్ చేయాలి, మీకు ఎంత కావాలంటే అంత చేయండి, మీ గవర్నమెంట్ ఉందని కదా. ఒకసారి చూపియండి, ఒకసారి నీళ్ళు ఎక్కడ వెళ్తున్నాయో. అసలు కొంచెం నీళ్ళు కూడా లేవు అక్కడ. మళ్ళీ 50 మీటర్ బఫర్ జోన్ కావాలి మీకు. ఏమంటే అది మీ గవర్నమెంట్ ఉందని ఏది కావాలి? అసలు మీకు కావాలి ఈ ప్లేస్, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్. ఏ ప్రాజెక్ట్ మీరు తీసుకోండి, ఎక్కడ కావాలంటే తీసుకోండి. ఏ అపార్ట్మెంట్ మీరు తీసుకోవద్దు. అన్నీ ప్రొటెక్ట్ చేయాలి. మీ గవర్నమెంట్ ఉంది, మీరు మా పబ్లిక్ని ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళ ఇల్లుల్ని, వాళ్ళ లివింగ్ని ఇంకా స్టాండర్డ్ పెరగాలి.